అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలాజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం జాతకంలో పాపగ్రహాలు, అలాగే వక్రగ్రహాలు అనేది ఒక మనిషి వైవాహిక జీవితాన్ని ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది, ఎటువంటి మార్పులు తీసుకొస్తుంది, అలాగే వాళ్ళ రిలేషన్‌షిప్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనే ఒక విషయం గురించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా వివరించుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక మనిషి యొక్క వైవాహిక జీవితాన్ని కన్సిడర్ చేయాల్సొచ్చేటప్పుడు, మనం తీసుకోవాల్సినటువంటి మేజర్ ఫ్యాక్టరు ఒక మనిషి జాతకంలో కళత్ర స్థానమైనటువంటి సెవెంత్ హౌస్. సో, మనం జాతకాలు చూసేటప్పుడు ఏంటి అనంటే, కళత్ర స్థానం మీద ఉన్నటువంటి గ్రహ ప్రభావమైనా సరే, లేదా కళత్ర స్థానంలో ఉన్నటువంటి గ్రహాలైనా సరే, మన మ్యారిటల్ లైఫ్‌ని ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది అనే ఒక కన్క్లూషన్‌కి వెళ్ళిపోతాం. సో, ఇలా వెళ్ళేటప్పుడు ఏంటి అనంటే మనకు జాతకంలో సెవెంత్ హౌస్ ఖాళీగా ఉండేటప్పుడు పెద్ద ప్రాబ్లమ్ లేదండి. ఎందుకంటే సెవెంత్ హౌస్ కనుక ఖాళీగా ఉందనుకోండి, సెవెంత్ హౌస్ యొక్క బిహేవియర్ అనేది సెవెంత్ లార్డ్ యొక్క కండిషన్ మీద ఆధారపడుతుంది. సో, సెవెంత్ లార్డ్ గనక మనకు జాతకంలో కంఫర్టబుల్‌గా ప్లేస్ అయ్యుంటే, దాన్ని మనం పాజిటివ్‌గా, లేదా సెవెంత్ లార్డ్ గనక మనకు అన్‌కంఫర్టబుల్‌గా ఉంటే అది నెగెటివ్‌గా ప్రవర్తించే ఛాన్సెస్ ఉంటుంది. కానీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్‌లో ఏం జరుగుతుంది అనంటే, సెవెంత్ హౌస్‌లో మనకు గ్రహాలు ఉంటుంది. సో, ఈ గ్రహాలు ఉండేటప్పుడు ఏంటి అనంటే, ఆ గ్రహాల యొక్క బిహేవియర్ అనేది మనకు పాజిటివ్‌గా వర్తిస్తుందా? లేదంటే నెగెటివ్‌గా వర్తిస్తుందా? అని మనం ప్రెడిక్ట్ చేయడంలో కొంచెం మిస్‌కాలిక్యులేషన్స్‌కి గురవుతాం. ఎందుకనంటే, మనకు శాస్త్రం వివరిచ్చేది ఏంటి అనంటే, సప్తమంలో శుభగ్రహాలు ఉండేటప్పుడు మంచి దాంపత్య జీవితాన్ని ఇస్తుంది. సప్తమంలో పాపగ్రహాలు ఉండేటప్పుడు అది మన దాంపత్య జీవితాన్ని చెడిపేస్తుంది అని ఒక డిక్టమ్స్ లాగా మనం చదువుకుంటాం. ఇక్కడ నేను చెప్పేది పాపగ్రహాలు ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ నైసర్గిక పాపగ్రహాలు కాదండి. ఈవెన్ లగ్నాత్తు అంటే ఫంక్షనల్ మేల్ ఫిక్స్ కూడా మనకు సప్తమంలో ఉంటే మంచిది కాదని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లగ్నానికి దుస్థానాధిపతులు ఎవరు? తృతీయాధిపతి, షష్టమాధిపతి, అష్టమాధిపతి, వ్యయాధిపతి గనక మనకు సెవెంత్‌లో ఉంటే మంచిది కాదు అని చెప్తారు. లేదు కేంద్రాధిపతులు కూడా సెవెంత్‌లో ఉండకూడదు. ఎందుకంటే ఒక కేంద్రాధిపతి ఇంకొక కేంద్రంలో ఉంటే కూడా అది మీకు కేంద్రాధిపతి దోషానికి దారితీస్తుంది కాబట్టి కేంద్రాధిపతులు కూడా సెవెంత్‌లో ఉంటే మంచి చేయరని చెప్తారు. అలాగే ఇప్పుడు న్యాచురల్ మేల్ ఫిక్స్ నైసర్గిక పాపగ్రహాలైనటువంటి శనీశ్వరుడు, కుజుడు, సూర్యుడు, రాహు, కేతువులు కూడా సప్తమంలో ఉంటే అది కలత్ర సుఖాన్ని దెబ్బతీస్తుందని చెప్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సెవెంత్‌లో సూర్యుడు తీసుకున్నామనుకోండి. సో, సెవెంత్‌లో సూర్యుడు ఉండే వాళ్ళకి ఏంటి అనంటే విపరీతమైనటువంటి వాగ్వాదాలు, కుటుంబ జీవితం అనేది ప్రశాంతంగా ఉండకపోవడము, భార్యాభర్తల మధ్య ఇగో బ్యాటిల్స్ అనేది ఎక్కువగా రావడము, ఒకరి అభిప్రాయాన్ని ఇంకొకరు ఏకీభవించకపోవడము, ఇలాంటి సిట్యుయేషన్స్ వస్తుంది అని చదువుకుంటాం. బికాస్ సూర్యుడొచ్చేసి మనకు హి ఈస్ ఏ ప్లానెట్ ఆఫ్ ఇగో కాబట్టి దే విల్ నాట్ ట్రై టు కాంప్రమైజ్ ఇన్ దేర్ రిలేషన్‌షిప్. రిలేషన్‌షిప్ అన్న తర్వాత అడ్జస్ట్‌మెంట్, కాంప్రమైజ్ అనేది ఇట్ విల్ ప్లే ఎ మేజర్ ఫ్యాక్టర్. సో, అలాంటప్పుడు మనకు జాతకంలో సెవెంత్‌లో గనక సూర్యుడున్నారనుకోండి, వేవ్ లెంత్ అనేది పార్ట్నర్‌తో మ్యాచ్ అవ్వకుండా ఉంటుందని చెప్తారు. లేదు సెవెంత్‌లో గనక మనకు సాటర్న్ ఉంటే అసలు పెళ్లి అవ్వడమే డౌటు. ఆహ్, ఈ జీవితంలో పెళ్లి అవ్వడం అనేది చాలా లేట్‌గా అవుతుంది. ఒకవేళ పెళ్లయినా కూడా ఆ పార్ట్నర్‌కి, ఈవిడకి ఉన్నటువంటి ఏజ్ గ్యాప్, నేటివ్‌కి, పార్ట్నర్‌కి ఉన్నటువంటి ఏజ్ గ్యాప్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. అంటే మరీ ఒక ప్లస్ ఆర్ మైనస్ 6, 7 ఇయర్స్ ఉంటుంది. అలాగే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తుంది. ఆహ్, వాళ్ళకేంటంటే ఈ వైవాహిక జీవితం మీద కొంచెం వైరాగ్యం కలిగే విధంగా ఉంటుంది. అంటే దే ఆర్ నాట్ మోర్ ఇంటూ రిలేషన్‌షిప్ కైండ్ ఆఫ్ థింగ్. అలాగే వాళ్ళకు క్యారెక్టర్ కూడా చెప్పుకునేంత మంచి క్యారెక్టర్ ఉండదు. చాలా తక్కువ ఫినాన్షియల్ స్టేటస్‌లో ఉండేవాళ్ళు లభిస్తారు. ఇలా చెప్తారు. అలాగే వాళ్ళ ఆరోగ్యం కూడా పెద్దగా చెప్పుకునేంత బావుండదు. సో, వాళ్ళకున్నటువంటి బేసిక్ క్వాలిటీస్‌లోనే మనకు ఏదో ఒక ఫ్లాస్ ఉంటుందని చెప్తారు. సెవెంత్‌లో గనక శనీశ్వరుడుంటే. సెవెంత్‌లో గనక కుజుడుంటే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. అది డైరెక్ట్‌గా మనకు కుజ దోషానికి దారితీస్తుంది. సో, కుజ దోషం గనక ఉందంటే పెళ్లి చేసుకుంటేనే చనిపోతారు, ఆయుర్గండాలు, మాంగళ్య గండాలు అది ఇది వచ్చేస్తుందని చెప్తారు. అలాగే పెళ్ళైన తర్వాత ప్రశాంతతకి అస్సలు అక్కడ మాట్లాడుకోవడానికి కూడా కొంచెం కూడా గ్యాప్ ఉండదు. భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు, కలహాలు, విచ్ విల్ లీడ్ టు ఫిజికల్ అండ్ డొమెస్టిక్ వయలెన్స్ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా!
సో, రాహుకేతువులుంటే డైరెక్ట్‌గా మనకది కళత్ర దోషానికి కూడా దారితీసేస్తుంది. సర్పదోషము, నాగదోషము అన్ని దోషాలు మనకు శాస్త్రం వివరిస్తుంది. ఏంటి సప్తమంలో రాహు ఉన్నా పర్లేదు గానీ, సప్తమంలో కేతు ఉంటే అసలు వాళ్ళకి పెళ్ళే కాదు. సన్యాసులైపోతారు. వైవాహిక జీవితం ఉండదని చెప్పేస్తారు. అంటే ఇప్పుడు సప్తమంలో కేతు ఉన్నంత మాత్రాన వాళ్ళందరికీ పెళ్లి కాకుండా అయిపోయిందా? లేదంటే సప్తమంలో కుజుండే వాళ్ళందరూ నిరంతరము గొడవ పడుతూ ఉన్నారా అని చూసుకుంటే అలా ఏమీ కాదు. అంటే జ్యోతిష్యం మనం చూసేటప్పుడేంటంటే ఉన్న రూల్స్‌ని కాపీ, కట్ అండ్ పేస్ట్ లాగా మనం అక్కడ ఫార్ములేట్ చేయలేము. బికాస్ ఇప్పుడు అలాగే జరిగేటట్టుంటే మనకు జస్ట్ మనం ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసేసి సాఫ్ట్‌వేర్ ఇచ్చే ప్రిడిక్షన్సే మనకని సూట్ అవ్వాలి కదా! అంటే శాస్త్రం మనకు ఈ గ్రహం ఇక్కడ ఉంటే ఇలా జరగాలని చెప్పి ఉంటే అలాగే జరగాలి మనకు. కాకపోతే ఏంటి అనంటే మనకు బేసిక్ ఆహ్, జ్యోతిష్య శాస్త్రం ఏన్ని డిఫైన్ చేస్తుంది అనంటే సప్తమాధిపతి ఆహ్, మంచిగా ఉంటే మనకు వైవాహిక జీవితం కూడా కంఫర్టబుల్‌గా ఉంటుందని చెప్తారు. ఇక్కడ మంచిగా ఉంటే అంటే మీనింగ్ ఏంటి అనంటే, మనం దాన్నేం తీసుకుంటాము సప్తమాధిపతి బలంగా ఉంటే మంచిదని అనుకుంటాం. కానీ ఏంటంటే, ప్రతి ఒక్కరి జాతకంలోనూ సప్తమాధిపతి బలహీనంగా ఉంటే వాళ్ళకు వైవాహిక జీవితం అనేది మంచిగా ఉంటుందండి. అంటే సప్తమ స్థానంలో శుభగ్రహాలు ఉన్నటువంటి ఎందరో జాతకులకి వైవాహిక జీవితం తెగిపోవడం గాని, లేదా డివోర్సెస్ అయిపోవడం గాని ఎంతోమందికి జరిగింది. సప్తమంలో పాపగ్రహాలు ఉండి, సప్తమాధిపతి బలహీనంగా ఉండి కూడా వాళ్ళకు సంసారం అనేది ఒక 50 ఏళ్ళు, 60 ఏళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఇదంతా ఎందుకు జరుగుతుంది అనంటే, మనం సైన్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకునేటప్పుడు కొన్ని ఫ్లాస్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సెవెంత్ హౌస్ ఈస్ కాల్డ్ హౌస్ ఆఫ్ అపోజిషన్ అండ్ హౌస్ ఆఫ్ డిఫీట్ ఆల్సో. మనకది కేంద్రం అని చెప్తారు గానీ, సెవెంత్ హౌస్‌కొచ్చేసి అక్కడ న్యాచురల్‌గా పాపకర్తరి యోగంలో అది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. న్యాచురల్ జోడియాక్‌లోనే మనకు సెవెంత్ హౌస్ అనేది సిక్స్త్ హౌసు, ఎయిత్ హౌస్ మధ్యలో ఉంది. అంటే సెవెంత్ హౌస్‌కి ఇరువైపులా దుస్థానాలున్నాయి కాబట్టి ఆటోమేటిక్‌గా అది పాపకర్తరి యోగంలో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో, ఆ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క బిహేవియర్ అనేది చాలా పెక్యూలియర్‌గా ఉంటుంది మనకు. అంటే ఆ స్థానంలో ఏదైనా ఒక గ్రహం ఉంటే ఆటోమేటిక్‌గా అది పాపత్వం పొందుతుంది. ఇంకా సిక్స్త్ హౌస్, ఎయిత్ హౌస్‌లో ఉండే గ్రహాల కంటే సెవెంత్ హౌస్‌లో ఉన్నటువంటి గ్రహాలొచ్చేసి మనకు వాటి యొక్క బిహేవియర్‌ని గణించడం అనేది కొంచెం పెక్యులర్‌గా ఉంటుంది మనకు. బికాస్ అది ఇచ్చే రిజల్ట్ అనేది మనకు బలపడేటప్పుడు ఒక మనిషి యొక్క జీవితాన్ని నెగెటివ్ ట్రెండ్ వైపు తీసుకెళ్ళే అవకాశం ఎక్కువుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింహానికి సప్తమంలో శనీశ్వరుడు ఉన్నారనుకోండి. లేదా మా కర్కాటకానికి సప్తమంలో శనీశ్వరుడు ఉన్నారనుకోండి. మాక్సిమం వాళ్ళకు వివాహం అవ్వడమే చాలా లేట్ అయిపోతుంది. ఒకవేళ వివాహం అయినా కూడా వాళ్ళకు దాంపత్య సుఖం అనేది చెప్పుకునే రేంజ్‌లో ఉండదు. అంటిల్ అన్‌లెస్ ద అదర్ పార్ట్నర్ హాస్ ఎ వెరీ గుడ్ హారోస్కోప్ రిగార్డింగ్ మ్యారిటల్ లైఫ్. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'జయలలిత' గారి జాతకం తీసుకోండి. మిథున లగ్నంలో జన్మించారావిడ. సప్తమాధిపతి గురువు. గురువు సప్తమంలోనే ఉన్నారావిడకు. ధనుస్సు రాశిలోనే గురువున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడకు వివాహం అనేది జరగలేదు. అదే దుస్వభావ లగ్నాలకి ఏది తీసుకున్నా కూడా సప్తమ స్థానం బాధక స్థానం అవుతుంది. సప్తమాధిపతి బాధకాధిపతి అవుతారు. సో, వీళ్ళకు బాధకాధిపతి ఎంత బలపడితే అంతకంత వాళ్ళకు వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు కూడా ఎక్కువవుతుంది. దాని అర్థం ఏంటి అనంటే సప్తమాధిపతి నాట్ ఓన్లీ ఫర్ దుస్వభావ లగ్న ఏ లగ్నాలకైనా తీసుకోండి బలహీనంగా ఉంటేనే మంచిదండి ఒక రేంజ్‌కి. ఎక్సెప్ట్ ఫర్ మేషానికి, వృశ్చికానికి, వృషభానికి, తులాకి మాత్రం ఏంటంటే ఇప్పుడు మేషానికి తీసుకుంటే ఆయన ద్వితీయ సప్తమాధిపతి అవుతారు. సో, కుటుంబానికి కూడా ఆయనే రూల్ చేస్తారు కాబట్టి ఆయన బలంగా ఉండాలి. ఈవెన్ వృశ్చికానికి తీసుకుంటే శయన స్థానాధిపతి అవుతారు ఆయన శుక్రుడు. ఆ రకంగా ఆయన బలంగా ఉంటేనే మంచిది. సేమ్ అట్ ద సేమ్ టైమ్ వృషభానికి తీసుకున్నా, తులాకి తీసుకున్నా కూడా కుజుడికి కారకత్వాలు అలాగే లభిస్తాయి. వృషభానికి తీసుకుంటే కుజుడు శయన స్థానాధిపతి అవుతారు. ఆయన బలంగా ఉండాలి కొంచెమైనా. అలాగే తులా లగ్నానికి తీసుకుంటే కుటుంబాధిపతి అవుతారు కుజుడు. సో, ఆయన బలంగా ఉండాలి. అప్పుడు మనకేంటి అనంటే ఈ సప్తమాధిపతి కొంచెం బలహీనంగా ఉంటేనే మనకు ఈ వైవాహిక జీవితం అనేది కొంచెం సాఫీగా సాగుతుందండి. ఇది ఎందుకు చెప్తున్నాననంటే జాతకాలు మెయిన్ రీజన్ చూసేదొచ్చేసి పెళ్లి కంపాటబిలిటీ చేసేటప్పుడు సప్తమంలో గాని, అష్టమంలో గాని పాపగ్రహాలు ఉన్నంత మాత్రాన ఈ సంబంధం వద్దు అని ఎంతోమంది సంబంధాలు దూరం చేసేసుకుంటారు. సో, రియల్‌గా అలా జరుగుతుందా రియల్ టైమ్‌లో అంటే అలా ఏం కాదు. సప్తమంలో గురువుంటే చాలా మంచి క్యారెక్టర్ ఉండే అబ్బాయి లభిస్తారు. క్యారెక్టర్ ఉండే అమ్మాయి లభిస్తారు.
సప్తమంలో చంద్రుడు ఉంటే చాలా సుఖంగా ఉంటుంది వాళ్ళ యొక్క వైవాహిక జీవితము. సౌమ్యంగా ఉంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందని చెప్తారు. అలా ఏం లేదండి. సప్తమంలో చంద్రుడు ఉన్నా కూడా, సప్తమంలో గురువు ఉన్నా కూడా ఇందాక చెప్పాను కదా! జయలలిత గారికి సప్తమంలో గురువు ధనుస్సు రాశిలో మూల త్రికోణంలోనే ఉన్నారు. ఎందుకు ఆవిడకి మరి వివాహం జరగలేదు? అంటే శాస్త్రం కూడా ఏం చెప్తుంది అనంటే కొన్ని కొన్ని శ్లోకాల్లో ఇలా చెప్తుంది. సప్తమంలో గురువు ఉంటే ప్రెగ్నెంట్ వుమన్ మనకు భార్యగా లభిస్తారని చెప్తుంది. అంటే వాళ్ళ క్యారెక్టర్ అనేది అంత బావుండదని కూడా చెప్తుంది కొన్ని కొన్ని శాస్త్రాల్లో. అంటే ఒక శ్లోకానికి కాంట్రాడిక్టరీగా ఇంకొక శ్లోకం అనేది వేరే చాప్టర్‌లో ఉంటుంది. మనం దాన్ని గమనించం. మనం ఏం చేస్తాము అనంటే డైరెక్ట్‌గా ఫస్ట్ శ్లోకాన్ని తీసుకెళ్ళి దాన్ని కాపీ పేస్ట్ చేసుకొని చూసేసుకుంటాం. అది తప్పు. ఓకేనా? సో, ఇది ఒక మనిషి జీవితంలో ప్రాక్టికల్‌గా ఎలా వ్యవహరిస్తుందని నేనిప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు వివరిస్తాను. సో, మీరు గనక స్క్రీన్‌ని గమనించినట్టయితే మీకు జాతకం కనబడుతుంది చూడండి. మీరు గనక గమనిస్తే ఇది ఒక ఆడవారి జాతకం అండి. ఈవిడ జాతకాన్ని చూడండి మీరు. ఈవిడ జన్మించింది మీన లగ్నంలో జన్మించారు. వృషభ లగ్నంలో జన్మించారు. గ్రహస్థితిని గనక గమనించినట్టయితే ద్వితీయ స్థానంలో కుజుడు, సూర్యుడు ఉన్నారు. తృతీయంలో శుక్రుడు, బుధుడు ఉన్నారు. పంచమంలో రాహువు, చంద్రుడు ఉన్నారు. సప్తమంలో గురువు, శని ఉన్నారు. ఏకాదశంలో కేతు ఉన్నారు. ఇప్పుడు ఒక మనిషి యొక్క మ్యారిటల్ లైఫ్‌ని డిసైడ్ చేసేది నాట్ ఓన్లీ సెవెంత్ హౌస్. ఒక కుటుంబ జీవితం అంటేనే మనకు లగ్నం తీసుకోవాలి మనం ఇంపార్టెంట్‌గా. కుటుంబ స్థానాన్ని తీసుకోవాలి. సంతాన స్థానాన్ని తీసుకోవాలి. కళత్ర స్థానము, మాంగళ్య స్థానము, శయన స్థానాన్ని తీసుకోవాలి. అంటే దీస్ 6 హౌసెస్ విల్ ప్లే వెరీ ప్రిడామినెంట్ రోల్ ఇన్ వన్స్ ఫ్యామిలీ లైఫ్. ఇక్కడ చూడండి లగ్నం తీసుకుంటే మీరు లగ్నాధిపతి శత్రుక్షేత్రంలో వక్రించి ఉన్నారు. అక్కడ నేను గురువుకి, శనికి బ్రాకెట్స్ వేశాను. ఎందుకంటే వాళ్ళిద్దరూ వక్రించి ఉన్నారు కాబట్టి. సో, ఇప్పుడు లగ్నాధిపతి బాధక స్థానంలో ఉన్నారు. ఏంటి ఈ లగ్నానికొచ్చేసి సప్తమ స్థానం బాధక స్థానం అవుతుంది. అక్కడ ఉన్నారు. అది కూడా ఏంటి ఆయన నార్మల్‌గా లేరక్కడ. వక్రించి ఉన్నారు లగ్నాధిపతి. సో, లగ్నం చెడిపోయినట్టుగా భావించాలి. ఎందుకంటే మనమందరం ఏమి అనుకుంటాము, ఒక గ్రహం గనక వక్రిస్తే అది చెడు చేసేస్తుంది కదా మనకు. ఒక గ్రహం వక్రించినట్టుంటే, ఆ గ్రహం యొక్క కారకత్వాలైనా సరే, ఆ గ్రహం ఇవ్వాల్సినటువంటి ఫలితాలైనా సరే, ఆ గ్రహం ఏ స్థానంలో ఉంటుందో, ఆ స్థానం యొక్క కారకత్వాలు మనకు చెడిపోవాలి. సో, ఆ రకంగా లగ్నాధిపతి వక్రించి సప్తమంలో ఉన్నారు కాబట్టి, సప్తమ స్థానం సూచించేటటువంటి కారకత్వాలైనా సరే, లగ్నాధిపతి సూచించే కారకత్వాలైనా సరే మనకు చెడిపోవాలి. ఒకటి. కుటుంబ స్థానం విషయానికి రండి ఇప్పుడు. కుటుంబ స్థానంలో చూస్తే మీరు కుజుడు ఉన్నారు, సూర్యుడు ఉన్నారు. సో, నైసర్గిక పాపగ్రహాలు కుటుంబ స్థానంలోనే ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా ఏంటి క్రూర గ్రహాలు, క్షత్రియ గ్రహాలు, అగ్నితత్వ గ్రహాలు. అంటే ఫైరీ నేచర్ అనేది ఎక్కువైపోతుందక్కడ కుటుంబ స్థానంలో. కుటుంబ స్థానం మీద మీకు సౌమ్య గ్రహాలు లేదా సౌమ్య గ్రహాల యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటే మనకు కుటుంబ జీవితం అనేది చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందని మనం చదువుకుంటాం. కానీ ఇక్కడేం జరుగుతుంది? మేష రాశి, అగ్నితత్వ రాశి. అందులో కుజుడు అగ్నిగ్రహం ఉన్నారు. ఆయనతో పాటు సూర్యుడు అది కూడా ఏంటి షష్టమాధిపతి ఉచ్చక్షేత్రంలో ఆయన కూడా అగ్నిగ్రహము ఇద్దరు కలిసున్నారు కుటుంబ స్థానంలో. అలాగే పంచమ స్థానం విషయానికి రండి. సంతాన స్థానం విషయానికి. సంతాన విషయంలో మీరు గనక చూసుకుంటే సంతాన స్థానంలో రాహువు, చంద్రుడు ఉన్నారు. సో, సంతాన స్థానంలో రాహువు, చంద్రుడు గ్రహణ దోషం ఏర్పడుతుందక్కడ. రాహు ఉంటే అంతే ఇంకా వాళ్ళకు పిల్లలు జన్మించరు అని చెప్పేస్తారు. ఒకటి. కళత్ర స్థానం విషయానికి రండి. అన్నిటికంటే ఇంపార్టెంట్. కళత్ర స్థానమైనటువంటి సప్తమ స్థానంలో 2 వక్ర గ్రహాలు. అది ఎవరు? ఒకరేమో లగ్నాధిపతి వక్రించి ఉన్నారు. 2 వ్యయాధిపతి శనీశ్వరుడు వక్రించి సప్తమంలో ఉన్నారు. సో, ఇప్పుడు ఆ కళత్ర సుఖం అనేది ఆవిడకు ఉంటుందా? లేదా? కళత్రాధిపతి ఎక్కడున్నారు చూడండి. సెవెంత్ లార్డ్ అయినటువంటి బుధుడు మనకు థర్డ్ హౌస్‌లో ఉన్నారు. అది కూడా ఎవరితో పాటు కలిసున్నారు? అష్టమాధిపతితో పాటు కలిసున్నారు. ఈ లగ్నానికి ఆయన పాపగ్రహం అవుతారు. ఎవరు? శుక్రుడు. తృతీయ స్థానం కూడా మనకు దుస్థానం అవుతుంది. సో, సప్తమాధిపతి దుస్థానంలో తృతీయాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడితో పాటు కలిసున్నారు. సప్తమ స్థానంలో వక్రించినటువంటి లగ్నాధిపతి, అలాగే వక్రించిన దశమాధిపతి కూడా అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఈ లగ్నానికి దశమాధిపతి కూడా గురువే అవుతారు కదా! ఆ లెక్కన దశమాధిపతి సప్తమంలో ఉంటే అది కేంద్రాధిపతి దోషం కదా! ఒకటి. 2 వ్యయాధిపతి కూడా శనీశ్వరుడు అక్కడే ఉన్నారు. వీళ్ళు పోనీ ఎక్కడ నార్మల్‌గా ఏమైనా ఉన్నారా? నార్మల్‌గా ఉన్నారా? డైరెక్ట్‌గా ఉన్నారా? అంటే అది కూడా కాదు. వాళ్ళిద్దరూ వక్రించి ఉన్నారే.
సో, కంప్లీట్ సెవెంత్ హౌస్ రిలేటెడ్ థింగ్ ప్రతి ఒక్కటి కూడా మనకక్కడ చెడిపోయినట్టుగానే కనిపిస్తుంది. అలాగే శయనస్థానం విషయానికొస్తే శయనస్థానాధిపతి కూడా మనకు శనీశ్వరుడే అవుతారు. ఎక్సెప్ట్ మాంగళ్య స్థానాధిపతి ఒక్కడు మాత్రం మనకు స్వక్షేత్రంలో తృతీయ స్థానంలో ఉన్నారు. అది మంచి ప్లేస్‌మెంట్. సో, మాంగళ్య స్థానం ఆ మాంగళ్య స్థానాన్ని కూడా మనకు 2 క్షత్రియ గ్రహాలు చూస్తున్నాయి చూడండి. కుటుంబ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు, కుజుడు ఇద్దరూ మ్యూచువల్‌గా 8థ్ హౌస్‌ని చూస్తున్నారు చూడండి. అంటే ఈ జాతకానికి కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క భావం మీద, ప్రతి ఒక్క గ్రహం మీద నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్సే పడుతుంది. బికాస్ వి ఆర్ సీయింగ్ హారోస్కోప్ ఇన్ నెగెటివ్ వే. సో, అప్పుడేం జరగాలి ఆవిడకు? కుటుంబం అనేది ఏర్పడకూడదు. ఇప్పుడు కుటుంబ స్థానంలో సూర్యుడు, కుజుడు గనక ఉంటే కుటుంబ కలహాలు విపరీతంగా ఉండాలి. వాళ్ళ మాట తీరు సరిగ్గా ఉండదు. వాళ్ళ ఫ్యామిలీలో విపరీతమైనటువంటి టెన్షన్స్, స్ట్రెసెస్ మెంటల్ టర్మాయిల్ అనేది విపరీతంగా ఉండాలి. ఎందుకంటే క్రూర గ్రహాలు మీకు ఎప్పుడైతే కుటుంబ స్థానాన్ని ఎఫెక్ట్ చేస్తుందో, అప్పుడు మెంటల్ పీస్ అనేది ఆ ఫ్యామిలీ లైఫ్‌లో ఉండకూడదు. ఆ రకంగా ఇక్కడ ఈవిడకు అలా జరిగిందా అనంటే, ఈవిడకి అస్సలు అలా జరగలేదండి. ఈవిడ జన్మించిందొచ్చేసి 1981లో జన్మించారు. కరెక్ట్‌గా ఈవిడకు శుక్ర దశ ఎప్పుడు స్టార్ట్ ఈవిడ పుట్టిందొచ్చేసి బుధ దశలో జన్మించారు. అంటే బ్యాలెన్స్ ఒక 4 సంవత్సరాలు ఉండేటప్పుడు జన్మించారు బుధ దశలో. తర్వాత కేతు దశ వచ్చింది ఆవిడకు. సో, బుధుడు ఒక 4 సంవత్సరాలు, తర్వాత కేతు దశ ఒక 7 సంవత్సరాలు అనుకోండి. కేతు దశ అయ్యేటప్పటికి ఆవిడకి ఏజ్ 11 ఇయర్స్. తర్వాత శుక్రదశ వచ్చింది ఆవిడకు. సో, శుక్రదశ 11 ఇయర్స్ నుంచి 31 ఇయర్స్ వరకు ఉంది ఈవిడకు. కరెక్ట్‌గా 1992కి ఈవిడకు శుక్రదశ స్టార్ట్ అయింది. ఆవిడకు పెళ్లి అనేది 2003లో జరుగుతోంది. 2003 అంటే అప్పటికి ఆవిడకి ఏజ్ ఎంత? 22 ఏళ్ళండి. 22 ఇయర్స్. అంటే ఎంత ఎర్లీ మ్యారేజో చూడండి. జనరల్‌గా మనకేం చెప్తారు? సప్తమంలో గనక శనీశ్వరుడు ఉంటే మినిమమ్ ఆడవాళ్ళకైతే ఒక 32 ఏళ్ళు అయిపోతుంది. మగవాళ్ళకైతే 35, 36 ఏళ్ళు కూడా అయిపోతుందని చెప్తారు. ఏంటి? లేట్ మ్యారేజ్ అయిపోతుందని చెప్తారు. మ్యారేజ్ అయ్యే డేటు లేకపోతే ఆ మ్యారేజ్‌లో ఉన్నటువంటి ఏజ్ గ్యాప్ పార్ట్నర్‌కి, ఈవిడకి ఉన్నటువంటి ఏజ్ గ్యాప్ కూడా విపరీతంగా ఉంటుందని చెప్తారు కదా! ఇక్కడ చూసుకుంటే పార్ట్నర్‌కి ఈవిడకు ఉన్నటువంటి ఏజ్ గ్యాపు 5 ఇయర్స్ ఉంది. అంటే ఓకే. అది ఏజ్ గ్యాప్ పరంగా కరెక్ట్‌గా వస్తుందనుకోండి. అది ఆ కాలంలో అయితే కొంచెం తీవ్రమైనటువంటి ఏజ్ గ్యాపే. నేనది కాదనట్లేదు గానీ, బట్ జనరల్ డిక్టమ్ మనకు సెవెంత్‌లో గనక సాటర్న్ గనక ఉంటే పెళ్లి లేట్ అయిపోవాలి కదా! కానీ ఇక్కడ ఎందుకలా జరగట్లేదు అని గనక మనం చూసుకుంటే, శనీశ్వరుడు అక్కడ నార్మల్‌గా ఉండుంటే ఈవిడకు పెళ్లి లేట్ అయి ఉంటదండి. కానీ ఏదైనా ఒక గ్రహం వక్రించినప్పుడు వాటి యొక్క రిజల్ట్స్ అయినా సరే, వాటి యొక్క బిహేవియర్ అయినా సరే మనకు అబ్‌నార్మల్‌గా ఇస్తుంది. అంటే అన్‌ప్రెడిక్టబుల్ వేలో రివర్స్‌లో ఇచ్చేస్తుంది మనకు. అలాగే మనం చదువుకుంటాం కదా! ఇప్పుడు ఒక గ్రహం మనకు ఉచ్చబడి వక్రిస్తే నీచంగా దాన్ని గుర్తించాలి. ఒక గ్రహం నీచబడి వక్రిస్తే దాన్ని ఉచ్చంగా గుర్తించాలి. ఒక గ్రహం మిత్రక్షేత్రంలో వక్రిస్తే శత్రుక్షేత్రంలో ఉన్నట్టు భావించాలి. ఒక గ్రహం శత్రుక్షేత్రం నుండి వక్రిస్తే మిత్రక్షేత్రంలో ఉన్నట్టు భావించాలి. ఇలా చదువుకోవచ్చు మనం. ఉత్తర కళామృతం చదువుకుంటే అందులో ఫస్ట్ శ్లోకమే ఉంటుంది మనకు. ఏంటి? ఒక గ్రహం గనక వక్రిస్తే దాని యొక్క బిహేవియర్ మనకు రివర్స్‌లో యాక్ట్ అవుతుందనేసి. మనం ఇక్కడ చేసే తప్పేంటి అనంటే, వక్రాన్ని మనం గుర్తించకపోవడం. వక్రం అనేది మనం మేజర్ ఫ్యాక్టర్ కింద తీసుకోం. వక్రం అంటేనే ఒకటే, వక్రం లేకపోతేనే ఒకటే అని చెప్పేస్తారు. అలా కాదు. వక్రం అనేది కంప్లీట్ ఇట్ హాస్ ఎ పవర్ టు చేంజ్ కంప్లీట్‌లీ ద బిహేవియర్ ఆఫ్ ఎ ప్లానెట్. మీకు అత్యంత చెడు చేయాల్సినటువంటి ఒక గ్రహం వక్రించి ఆ దశ వచ్చిందనుకోండి మీకు, అమోఘంగా జరుగుతుంది మీకు. అదే ఒక మంచి గ్రహము మీకు అంటే చాలా శుభగ్రహం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యోగకారకుడు అనుకోండి. లేదా లగ్నాధిపతి అనుకోండి. చాలా మంచిగా పొజిట్ అయినారు ఒక కేంద్రంలో, ఒక త్రికోణంలో లేదా ఉచ్చక్షేత్రంలో ఉన్నారు. ఆయన వక్రించి మీకు దశ జరుగుతుందనుకోండి. దెన్ ఇట్ ఈస్ కంప్లీట్‌లీ ఆపోజిట్ మనకు. సో, ఇక్కడ అదే శనీశ్వరుడు ఆవిడకు వక్రించున్నారు కాబట్టి లేట్‌గా మ్యారేజ్ ఇవ్వాల్సినటువంటి ఆయన తొందరగా చేస్తున్నారు ఆవిడకు. 22 ఏళ్ళు అంటే ఇట్ ఈస్ వెరీ ఎర్లీ. అలాగే ఆయనతో పాటు గురువున్నారు. కేంద్రాధిపత్య దోషమైనా సరే, లేదా శత్రుక్షేత్రంలో ఉన్నారు కదా! ఇప్పుడాయన. వక్రించుండేటప్పుడు ఏం జరుగుతుందంటే, మిత్రక్షేత్రంలో ఇవ్వాల్సిన ఫలితాలు ఇస్తారు. కేంద్రాధిపత్య దోషం అనేది వక్రించినందువల్ల అది తొలగిపోతుంది ఆయనకు. ఇంకా మంచి చేస్తారాయన. సో, లగ్నాధిపతే సెవెంత్‌లో ఉన్నారు కాబట్టి, ఈవిడ యొక్క ఐడెంటిటీ అనేది, ఈవిడ యొక్క లైఫ్‌లో ప్రాస్పెరిటీ అనేది ఇట్ క్యాన్ బి సెడ్ యాస్ ఆఫ్టర్ మ్యారేజ్. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అని చెప్పుకోవచ్చు ఆవిడ లైఫ్ అనేది. ఇప్పుడు కరెంట్‌లీ 2024లో ఉన్నాం మనం. అంటే పెళ్లయింది ఆవిడకు 2023లో.
అంటే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయింది ఆవిడకు పెళ్ళై. 20 ఏళ్లయినా కూడా ఆవిడకు ఇప్పటి వరకు మ్యారేజ్‌లో ఇష్యూ రాలేదు. గొడవలు రాలేదు. మ్యారిటల్ లైఫ్‌లో తగాదాలు గానీ, హస్బెండ్ వల్ల ప్రాబ్లమ్స్ గానీ, రిలేషన్‌షిప్‌లో తగాదాలు గానీ ఎటువంటివి రాలేదు. ఎందుకు అనంటే తృతీయ స్థానాధిపతి ఈ లగ్నానికి పాపగ్రహమైనటువంటి శుక్రుడితో పాటు కలిసే ఉన్నారాయన. దుస్థానంలో ఉన్నారు. నేను ఇందాక చెప్పినట్టు జాతకంలో సప్తమాధిపతి మనకెప్పుడైనా సరే చెడిపోతే మంచిదండి. అంటే జనరల్‌గా చెప్తున్నాను. పవర్‌ఫుల్‌గా ఉండడం కంటే కొంచెం వీక్‌గా ఉండడమే మంచిది. మనం చదువుకునేటప్పుడు ఏం ఏం చదువుకుంటామంటే సప్తమాధిపతి బలంగా ఉంటే మంచిదని జెప్తారు. కానీ సప్తమంలో సప్తమాధిపతి ఉండేవాళ్ళు ఎంతోమందికి డివోర్సెస్ అయ్యాయి. సప్తమాధిపతి ఉచ్చ క్షేత్రంలో ఉండేవాళ్ళకి ఎంతోమంది పెళ్లి కాలేదు. సప్తమాధిపతి బలంగా ఉండేవాళ్ళకి ఎంతోమందికి 3 పెళ్ళిళ్ళు, 4 పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి. అంటే సప్తమాధిపతి నీచబడిపోతే పెళ్ళిళ్ళు డిస్టర్బ్ అవ్వలేదా? లేకపోతే వాళ్ళ మ్యారిటల్ లైఫ్ ప్రాబ్లమ్ రాలేదా అని మీరడిగితే ఆఫ్‌కోర్స్ వచ్చాయండి. కానీ దేర్ ఆర్ వేరియస్ ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్. జస్ట్ బికాజ్ సప్తమాధిపతి ఒక్కడు బలంగా ఉంటే వైవాహిక జీవితం బావుంటుందని అనుకోవడం తప్పు. ఈ లగ్నాని కేసులో సప్తమాధిపతి బాధకాధిపతి అవుతారు కాబట్టి ఆయన ఎంత బలహీనంగా ఉంటే మనకంత మంచిది. అలాగే బాధక స్థానంలో కూడా మీకు ఎంతకంత శుభత్వం పొందితే అంత మంచిది. అంటే లైఫ్‌లో కూడా బాధలనేవి అంత తక్కువగా ఉంటాయని మనం అనుకోవచ్చు. ఆ రకంగా ఈవిడకు శుక్ర దశలో పెళ్ళైంది. ఇప్పుడు జనరల్‌గా మనం ఏం జెప్తాము జాతకాలు చూసేటప్పుడు, మీన లగ్నానికి శుక్ర దశ ఎలా ఉండాలి? మీన లగ్నానికి శుక్రుడు తృతీయాధిపతి, అష్టమాధిపతి అవుతారు కదా! 2 దుస్థానాలకు అధిపతి అవుతారు. ఇప్పుడు ఆయనొచ్చేసి ఈవిడకి ఎటువంటి ఫలితాలివ్వాలి? అది శుక్ర దశ అంటే ఏంటి? 1 సంవత్సరమో, 6 సంవత్సరాలో, 10 సంవత్సరాలో కాదు. 20 ఇయర్స్ ఉంటుంది. అది కూడా ఏ ఏజ్‌లో వస్తుంది కరెక్ట్‌గా ఆవిడకు పెళ్ళయ్యే ఏజ్‌లో వస్తుంది కరెక్ట్‌గా. అంటే 11 ఇయర్స్‌కొస్తుందనుకోండి. 11 ఇయర్స్ నుంచి 31 ఇయర్స్ అంటే ఆవిడ ఫ్యామిలీని సెట్ చేసుకొని సెటిల్ అయ్యే ఏజ్ అది. ఆవిడ హైయర్ ఎడ్యుకేషన్ అయినా సరే, ఆవిడ ఫ్యామిలీ లైఫ్ అయినా సరే, ఈ ఏజ్ లిమిట్‌లో జరిగిపోవాలి. సో, కరెక్ట్‌గా ఈ ఏజ్ లిమిట్‌లో ఆవిడకు శుక్రదశ ఒస్తుంది. అప్పుడు శుక్రుడు ఈవిడకు చెడు చేసేసారా అని గనక తీసుకుంటే, కరెక్ట్‌గా ఆవిడకు 1992లో శుక్రదశ స్టార్ట్ అయింది. ఆవిడ మంచిగా చదువుకున్నారు. కరెక్ట్‌గా పెళ్లి 2003లో అవుతుంది. అంటే శుక్రదశ స్టార్ట్ అయిన 11 ఇయర్స్‌కే పెళ్లవుతుంది ఆవిడకు. శుక్రదశలోనే ఆవిడకు ఇద్దరు పిల్లలు జన్మిస్తూ ఉన్నారు. ఆవిడకు 2005లో ఒక అబ్బాయి, 2008లో ఒక అబ్బాయి జన్మించారు. 2000 ఆహ్, 2004లో 2 అబార్షన్స్ అయ్యాయి ఆవిడకు. ఇప్పుడు సంతాన స్థానం విషయానికొద్దాం మనం. అబార్షన్స్ అవ్వడానికి రీజన్ ఏంటి అనంటే, పంచమ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి. ఓకేనా. అది కూడా పంచమాధిపతితో పాటు కలిసి గ్రహణ దోషంలో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఆవిడకు అబార్షన్స్ అనేది జరిగింది. కానీ అబార్షన్స్ జరిగినంత మాత్రాన పుత్ర ప్రాప్తి లేకుండా అయిపోలేదండి ఆవిడకు. ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. వాళ్ళిద్దరూ మంచిగా చదువుకున్నారు. ఇప్పుడు చాలా మంచి ప్రోగ్రెసివ్‌గా, ప్రాస్పరస్‌గా ఉన్నారు ఆవిడకు. అంటే పిల్లలు రాహు గనక సంతాన స్థానంలో ఉంటే పిల్లలు జన్మించరని కాదు. సంతాన స్థానాధిపతి ఎలా ఉన్నారో చూడండి. స్వక్షేత్రంలో ఉన్నారు. రాహు యొక్క బిహేవియర్ ఏంటంటే ఫస్ట్ పిల్లలు పుట్టేటప్పుడు లైట్‌గా మిస్‌క్యారేజ్ గాని, అబార్షన్ గాని ఇస్తారాయన. బట్ దట్ డస్ నాట్ మీన్ ఇట్ విల్ గివ్ యూ పర్మనెంట్ ఆహ్, సెపరేషన్ ఫ్రమ్ గెట్టింగ్ చిల్డ్రన్. ఓకేనా? సో, అందువల్ల కుటుంబ స్థానంలో క్రూర గ్రహాలున్నంత మాత్రాన సప్తమ స్థానంలో పాపగ్రహాలున్నంత మాత్రాన, లేకపోతే వక్ర గ్రహాలున్నంత మాత్రాన, సంతాన స్థానంలో రాహు ఉన్నంత మాత్రాన, కుటుంబ జీవితం చెడిపోతుందని మనం అనుకోకూడదండి. ఓకేనా? శుక్ర దశ ఈవిడకి 20 ఏళ్ళు ఎక్సలెంట్‌గా జరిగింది. అంటే ఈ లగ్నానికి శుక్రుడు మోస్ట్ మేల్ఫిక్ ప్లానెట్ అనుకోండి. ఓకేనా? ఈ 2 తృతీయ స్థానాధిపతి, అష్టమ స్థానాధిపతి 20 ఏళ్ళు దశ జరిగితే అప్పుడు ఫుల్లు కష్టాలుండాలి కదా ఆవిడకు. ఎందుకు రాలేదంటే శుక్రుడు ఆవిడకు బలంగా ఉన్నారు. ఆయన ఉన్నది కూడా మీకు కృతిక నక్షత్రంలో ఉన్నారు. కృతిక నక్షత్రాధిపతి సూర్యుడు ఉచ్చ క్షేత్రంలో ఉన్నారు. శుక్రుడు స్వక్షేత్రంలోనే ఉన్నారు. సో, ఎందుకు చెడు చేస్తారు ఆవిడకు? సో, ఆ విపరీత రాజయోగం తాలూకా ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది కూడా ఆవిడకి జరిగిందనుకోవాలి మనం. అంటే ఆవిడకు కుటుంబ జీవితానికి విషయానికొస్తే ఎక్సలెంట్‌గా ఉంది ఆవిడకి ఫ్యామిలీ లైఫ్. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉండాలో అలా మనం ఆవిడ లైఫ్‌ని విభజించొచ్చు 2 పార్ట్స్‌గా. అంటే ప్రాస్పెరిటీ అనేది ఆవిడకు పెళ్లి తరువాతే జరిగింది మంచిగా. సో, ఒక జాతకంలో మనకు వక్ర గ్రహాలు, పాపగ్రహాలు ఉన్నంత మాత్రాన ఎస్పెషల్లీ కళత్ర స్థానంలో ఉంటే అలా జరిగిపోతుందని కాదు. ఇన్‌ఫాక్ట్ సప్తమాధిపతి మనకు బలహీనంగా ఉంటేనే మంచిది. ఓకేనా? సో, మీ జాతకంలో గనక సప్తమాధిపతి నీచబడిపోతేనో, వక్రబడిపోతేనో మీరేం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఆ దశ రావాలి ముఖ్యంగా. ఇప్పుడు
ఇక్కడ ఇంకొక గమ్మత్తేంటంటే సప్తమ స్థానంలో ఇన్ని గ్రహాలున్నాయి కదా! వక్రించిన గురువు గాని, వక్రించిన శని గాని, వాళ్ళ దశలు ఈవిడకి రాదు. ఈవిడ పుట్టిందే బుధ దశలో పుట్టారు కాబట్టి, శని దశ, గురు దశ ఎప్పుడో వస్తుంది వాళ్ళకు. అంటే గురుదశ వచ్చేటప్పటికి ఆవిడకి ఏజు ఒక 75 అలా అయిపోయి ఉంటుంది. అప్పుడు వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? అంటే అప్పుడు గురుదశ వచ్చినా కూడా ఆవిడకి ఇబ్బందులేం పెట్టరాయన. మంచే చేస్తారు. ఎందుకంటే లగ్నాధిపతి వక్రించున్నారు కాబట్టి శత్రుక్షేత్రంలో, మిత్రక్షేత్రంలో ఆయన ఎటువంటి ఫలితాలు ఇవ్వాలో అటువంటి ఫలితాలనే ఇస్తారు ఆవిడకు. ఓకేనా? సో, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇది ఎందుకు చేశానంటే సప్తమంలో వక్రగ్రహాలు, పాపగ్రహాలు ఉంటే భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదండి. సప్తమాధిపతి కొంచెం బలహీనంగా ఉంటే చాలు. ఓకేనా? సో, ఇంతవరకు నా వీడియో చూసారనంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్‌ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానెల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.